మాజీ మావోయిస్ట్ గాదె ఇన్నయ్య ఇంట్లో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం టీబీ తాండాలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. గాదె ఇన్నయ్య నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలోనూ ఇటు సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. మావోయిస్టులతో సంబంధాల వ్యవహారంలో కూడా తనిఖీలు చేపడుతున్నారు. ఇటీవలే గాదె ఇన్నయ్యను ఎన్ఐఏ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదే నేపథ్యంలో మరొకసారి ఎన్ఐఏ గాదె ఇన్నయ్య మీద ఇటు ఫోకస్ చేసింది అంటూ తెలుస్తోంది. ఏముండదు సార్, ఎట్లాగో తీసుకోపోతారు కదా. మరి చెప్పిన అందరికి మనకి మెడిసిన్స్ వచ్చినాయా? ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, మరొక్కసారి ఇటు ఎన్ఐఏ ఇటు గాదె ఎన్ఐఏ పైన ఫోకస్ పెట్టిందని తెలుస్తుంది. ఇదివరకు కూడా ఒకసారి ఆల్రెడీ సోదాలు చేపట్టింది, మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి టీబీ తాండాలో కూడా ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారని తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలంలో పెద్ద ఎత్తున ఏదైతే గాదె ఇన్నయ్యకి సంబంధించినటువంటి అనాథాశ్రయము, దాంట్లో మా ఇల్లు ఫౌండేషన్ అనేది ఉంటది. ఆ ఫౌండేషన్ లో అనాథ పిల్లలు అలాగే వృద్ధులు అందరినీ కూడా ఆయన ఆ ఫౌండేషన్ ద్వారా పెద్ద ఎత్తున అందరికీ కూడా సేవ చేస్తా ఉన్నారు. మా ఇల్లు ఫౌండేషన్స్ ఆయన చాలా కార్యక్రమాల్లో కూడా ఇటు వెళ్తా ఉన్నారు. దానికి సంబంధించి అక్కడ గతంలో ఏదైతే మావోయిస్ట్ రాజిరెడ్డికి సంబంధించిన మరణంలో ఆయన కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అంటే అటు బీజేపీ నాయకులను ఉద్దేశించి మాట్లాడడంతో ఎన్ఐఏ అప్రమత్తమైంది. దాంతో పాటు ఏదైతే ఈ హిడ్మా వాళ్ళ సొంతూరుకి వెళ్లడంతో పాటు అక్కడ అసలు ఏంటి ఈ గాదె ఇన్నయ్యకు గతంలో మావోయిస్టు భావజాలాలు ఉన్నాయి, మావోయిస్టుగా ఉన్నాడు. దాని తర్వాత పెద్ద ఎత్తున ఆయన జనజీవన స్రవంతిలో కలిసిపోయిన తర్వాత తెలంగాణ గురించి కొట్లాడిన దాంట్లో కూడా పెద్ద ఎత్తున ఆయన క్షమించాడు. ఆయన మాజీ ఉద్యమకారుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కేసీఆర్ కంటే ముందు ఉద్యమంలో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నాడు. గత ఏదైతే టిఆర్ఎస్ పార్టీ ఉందో ఆయన ఫౌండర్ గా కూడా ఉన్నారు. సో ఇది పక్కకు పెడితే ముఖ్యంగా ఈ సోదాలకు సంబంధించి ఏదైతే ఈయన ఇప్పటికే గాదె ఇన్నయ్యను అరెస్ట్ చేశారు, ఇప్పటికే ఆయన రిమాండ్ లో ఉన్నాడు. ఆ రిమాండ్ లో కూడా ఆయన మావోయిస్టులకు సంబంధించి ఎట్లాంటి కదలికలు కానీ మావోయిస్టులకి సంబంధించి ఎట్లాంటి అంటే రెచ్చగొట్టే విధంగా కానీ నేను చేయలేదు. బట్ ఎందుకు జరుగుతున్న పరిణామాలను అదే ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలో ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలి అని చెప్పాను తప్ప వేరే ఎక్కడ కూడా నేను యువకులను మావోయిస్టు జాలం వైపు నెట్టే ప్రయత్నం కానీ నేను మావోయిస్టుల భావజాలం ఇప్పుడున్న యువత చూపించాలంటూ కూడా నేను ఎక్కడ కామెంట్ చేయలేదంటూ ఆయన కూడా చెప్పిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇటు ఒకవైపు అక్కడ మొత్తం కూడా అంటే ఆ ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి సమాచారం రాకపోవడంతో మళ్ళీ ఎన్ఐఏ అధికారులు అటు పోలీస్ అధికారులు మా ఇల్లు ఏదైతే జాఫర్గఢ్ లో ఉన్నటువంటి మా ఇల్లు ఫౌండేషన్ లో అక్కడ మొత్తం కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఏదైతే టీబీ దండాలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారో దీంట్లో ఏమైనా కీలక ఆధారాలు ఏమైనా బయటకు వచ్చాయంటారా? వాటికి సంబంధించి మొత్తం డాక్యుమెంట్స్ గతంలో ఎక్కడెక్కడ నుంచి ఏమైనా డాక్యుమెంట్స్ వచ్చాయా అంటే అక్కడ ఉన్నటువంటి ఆయన రెగ్యులర్ గా పేపర్స్ చదువుతా ఉంటాడు, పేపర్స్ కొన్ని ఆయన ఫోన్ కూడా మొత్తం ఇప్పటికే తనిఖీ చేస్తా ఉన్నారు. సో అక్కడ కీలక డాక్యుమెంట్లను అయితే ప్రస్తుతం ఎన్ఐఏ సోదాలు చేస్తా ఉంది, కీలక డాక్యుమెంట్లను కూడా పరిశీలిస్తా ఉంది. సో మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ మా ఇల్లు ఫౌండేషన్ లో ఉన్నటువంటి జనాలంతా కూడా ఎందుకు ఇలా చేస్తున్నారంటూ కూడా పోలీసులను ఒకవైపు అడుగుతా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ కాలేదు. ఇది మొదటిసారి గత 10 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇట్లాంటి సిచ్యువేషన్ కాలేదు. ఇది మొదటిసారి కావడంతో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతా ఉన్నారు. గాదె ఇన్నయ్య మాట్లాడడం వెనుక భావజాలం ఏం లేదు, గాదె ఇన్నయ్య ఓన్లీ ప్రజాస్వామ్యం కొరకు మాట్లాడాడు. సో దానికి సంబంధించి మాట్లాడితే మీరు జైల్లో పెడతారా అంటూ కూడా ఒకవైపు వాళ్ళు అడుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. బట్ ఇప్పటికీ ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ ఎలాంటి ఈ ట్రాక్ కానీ మరి వాళ్ళకైతే దొరికినట్లు సమాచారం అయితే లేదు. ముఖ్యంగా
ఈ ఛత్తీస్గఢ్ హిడ్మా విలేజ్ కి వెళ్ళడం, అలాగే రాజారెడ్డి చనిపోయినప్పుడు కొన్ని కామెంట్స్ చేయడం, సో ఈ రిమాండ్ కు దారి తీసినట్టు తెలుస్తా ఉంది. సో మరి ఇంకా ఎన్ని రోజులు ఆ రిమాండ్ లో ఉంచుతారనేది కూడా క్లారిటీ అయితే లేదు. ముఖ్యంగా పోలీసులు మరోసారి ఈ సోదాలు చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ ఆయన ఇంటరాగేషన్ లో ఎలాంటి సాక్ష్యాలు దొరకలేదు. సో అక్కడ ఏమైనా సాక్ష్యాలు దొరుకుతాయా అనేది కూడా సెర్చ్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కూడా మరి సెర్చ్ చేసే అవకాశం కూడా ఉంటదని కూడా చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ కేసులో ఏదన్నా ఇతర సంస్థల ప్రమేయం కూడా ఉందంటారా? లేదు, ఎన్ఐఏ పెద్ద ఎత్తున, ఎందుకంటే అమిత్ షా పైన అటు నరేంద్ర మోడీ పైన ఆయన కొన్ని భావోద్వేగ కామెంట్స్ చేశాడు. సో దానికి సంబంధించి కూడా కొన్ని ఛానల్స్ ను కూడా ఇప్పటికే వాళ్ళు విచారించడం జరిగింది. అంటే ఏంటి స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి మీకు అసలు, అంటే ఈ భారతదేశాన్ని మావోయిస్టు రహిత దేశంగా చేయాలనుకుంటున్నది భారతదేశం. సో మీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి, మీకు ఎందుకు, మీరు నక్సలిజం వైపు ఏమన్నా అడుగులేస్తారా అంటూ ఇటు జర్నలిస్టులని ఛానల్స్ ను కూడా ప్రశ్నించిన దాఖలాలు అయితే ఉన్నాయి. సో దాంతో పాటుగానే ఎన్ఐఏ అంటే గతంలో మావోయిస్టుల పనిచేసినటువంటి గాదే ఇన్నయ్యను కూడా ఈ రకంలోనే విచారణ చేపడతా ఉన్నారు. ముఖ్యంగా మరి ఈ విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి అంటే హిడ్మా విలేజ్ కి వెళ్ళినప్పుడు అసలు అక్కడ ఏం జరిగింది, ఎవరెవరితో మాట్లాడారు, అసలు ఏంటి అంటే ఒకవైపు ఎన్ఐఏ గతంలో 14 రోజుల క్రితం అరెస్ట్ చేసిన సమయంలో ఈయన గతంలో హిడ్మా విలేజ్ కి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమందితో మావోయిస్టులతో మాట్లాడాడు. మొత్తం దేశవ్యాప్తంగా మావోయిస్టులతో సంబంధాల వ్యవహారంలో కూడా ఇప్పుడు తనిఖీలు చేపడుతున్నారు కాబట్టి అంటే ప్రత్యక్షంగా ఉండొచ్చు లేదా పరోక్షంగా అయినా ఇంకా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంటారా, ఉండే అవకాశాలు ఉన్నాయా? అంటే ముఖ్యంగా అదే కోణంలో వీళ్ళు దర్యాప్తు చేస్తా ఉన్నారు. అక్కడ హిడ్మా విలేజ్ కి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది మావోయిస్టులతో ఈ గాదే ఇన్నయ్య కలిశారు, మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఈయన కొన్ని కుట్రలకు పాల్పడ్డాడు, దేశం వ్యాప్తంగా కొన్ని దాడులకు పాల్పడ్డాడు, అంటే అక్కడక్కడ దాడులు చేసే ప్రయత్నం జరిగింది. సో మాకు ఆ సూచనలు కనపడ్డాయి కాబట్టి మేము ఈయనను అరెస్టు చేయడం జరిగిందంటూ కూడా గాదే ఇన్నయ్యను అరెస్టు చేసినప్పుడు చెప్తా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. సో దాంట్లో భాగంగానే సో ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా అటు ఏమైనా డాక్యుమెంట్స్ కానీ ఏమైనా కోడ్ లాంగ్వేజ్ కి సంబంధించిన ఇవి కానీ ఏమైనా దొరుకుతాయని ఇప్పుడు అక్కడ సెర్చ్ చేస్తున్నారు. దాంతో పాటు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉంటాడు గాదేనే, అక్కడ కూడా సోదాలు నిర్వహించే అవకాశం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ మరి ఈ అరెస్టు వెనుక మొత్తం కూడా మరి ఎలాంటి నిర్ణయాలు రాబోతున్నాయి, కోర్టు కూడా ఏం చెప్పబోతుంది అనేది ఒక చర్చనీయాంశమైంది. అంటే ఇప్పుడు మరి ఎన్ఐఏ ఇప్పుడు సోదాల తర్వాత ఇటు చూసుకుంటే వృద్ధాశ్రమం యొక్క కార్యకలాపాలపైన ఆంక్షలు విధించే అవకాశం ఉందంటారా? ఇప్పటి వరకు అయితే గవర్నమెంట్ అటు నుంచి ఒక గాదే ఇన్నయ్యను అరెస్టు చేయడం తప్ప మిగతా వాళ్ళను కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరిని కూడా ఏమీ అడగని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇన్వాల్వ్డ్ ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనను ఒక్కరినే అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎంక్వైరీ కోసం కూడా వాళ్ళని ఎవరిని కూడా వాళ్ళకి సంబంధించిన క్లోజ్ గా గాదే ఇన్నయ్యతో క్లోజ్ గా ఉండేటువంటి ఎవరిని కూడా వాళ్ళు పెద్దగా ప్రశ్నించిన దాఖలాలు. కానీ ఏదైతే కొన్ని ఛానల్స్, కొన్ని మేజర్ సోషల్ మీడియా ఛానల్స్ ను ఆయనతో సన్నిహితంగా ఉండి పదే ఆయనతో ఈ మావోయిస్టులకు సంబంధించి ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళని కూడా వీళ్ళు ఎన్ఐఏ అధికారులు ఫోకస్ చేశారు. వాళ్ళని కూడా పదే అంటే ఇంటరాగేషన్ కి అయితే పిలుస్తా ఉన్నారు. అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి, ఎందుకు మీరు అటు ఛత్తీస్గఢ్ వెళ్లాల్సి వచ్చింది, దాంట్లో మీ ముఖ్య ఉద్దేశం ఏంటి, సో ఎందుకు మీరు అంటే ఈ వార్తను ఇక్కడ అంటే తెలంగాణ ప్రజలు కూడా చూసి కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటది కదా, ఎందుకు ఆ వార్తను చూపించాల్సిన అవసరం మీకు వచ్చిందంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. సో ఎన్ఐఏ అధికారులు అటు మరి ఏం చెప్తారు, ఇటు మరి హైకోర్టు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి కోర్టులు ఏం చెప్తాయి అన్నది ఈ అరెస్ట్ విషయంలో చూడాల్సిన అవసరం అయితే ఉంటది. రైట్, ఈ అంశం పైన మళ్ళీ మీతో కనెక్ట్ అవుతుంది సతీష్. ఇక్కడ చూసుకుంటే మాజీ మావోయిస్ట్ గాదే ఇన్నయ్య ఇంట్లో ఎన్ఐఏ సోదాలు చేపడుతోంది. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం టీబీ తండాలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. గాదే ఇన్నయ్య నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలోనూ చూసుకుంటే సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఇక ప్రస్తుతం అయితే మావోయిస్టులతో సంబంధాల వ్యవహారంలో కూడా తనిఖీలు చేపడుతూ ఉన్నారు. ఇటీవలే గాదే ఇన్నయ్య
అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. ఇక ప్రస్తుతం మా ఇల్లు ఫౌండేషన్ కి సంబంధించి ఇటు తనిఖీలు అయితే చేపడుతూ ఉన్నారు. ఇక కీలక డాక్యుమెంట్లు అయి ఉండొచ్చు, గతంలో ఆయనకు సంబంధించిన కీలక విషయాలను కూడా అన్నింటినీ తనిఖీలు చేపట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక గతంలో ఒకసారి చూసుకుంటే రాజారెడ్డి చనిపోయినప్పుడు దానికి సంబంధించి గాదా ఇన్నయ్య ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానిపైన అయితే ఎన్ఐఏ కొంచెం అప్రమత్తమై ఈ సోదాలను నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణ ఉద్యమంలో ఒకసారి చూసుకుంటే కీలక పాత్రే పోషించారు గాదా ఇన్నయ్య. పక్కన పెడితే ఇప్పుడు ఒక విధంగా చూసుకుంటే మాజీ మావోయిస్ట్ అయిన గాదా ఇన్నయ్య ఇక్కడ మావోయిస్టులతో ప్రత్యక్షంగా ఉండొచ్చు, పరోక్షంగా ఉండొచ్చు, ఇటు సంబంధాలు ఉన్నాయి అంటూ ఒకందుకు అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఇక దీనిపైన ఎన్ఐఏ అయితే గట్టిగానే మరొకసారి ఫోకస్ పెట్టి ఇంకొకసారి సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక దీనిపైన ఫర్దర్గా ఎన్ఐఏ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఎటువంటి కీలక విషయాలు ఈ దర్యాప్తులో బయటపడతాయి అనేది మాత్రం చూడాల్సి ఉంది.